చేస్తున్నారని నటుడు శివాజీ అన్నారు. తాను ఏం తప్పు చేశాననే కొందరు కక్షతో మాట్లాడుతున్నారని చెప్పారు. ఇంతకుముందు ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ నోటీసులకు ఆయన సమాధానమిచ్చారు. ఈ మేరకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. శివాజీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎవరు ఎలాంటి దుస్తులు వేసుకుంటే తనకేంటని శివాజీ అన్నారు. సినిమా ప్రమోషన్ కోసమే తాను ఇలా మాట్లాడినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. మహిళా కమిషన్ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పినట్లు శివాజీ తెలిపారు. తాను ఎవరిని నొప్పించాలని మాట్లాడలేదని అన్నారు. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లాయని అన్నారు. నేను అన్న పదానికి ఆ రెండు పదాలకి నేను ఆవేశంలో మాట్లాడిన దానికి నాకు బాగా కావాల్సిన వాళ్ళు కూడా ఇంత కుట్ర చేయాలన్న మీద నేను మేడం గారు ఆవిడ ఇది ఒక ప్రభుత్వం యొక్క సంస్థ వ్యవస్థలను గౌరవించకపోతే సమాజం తప్పుడు దారిలో పడుతుంది. నేనేం తప్పు చేశాను? మీ నాన్న చెప్పడా మీ ఇంట్లో, మీ అమ్మ చెప్పదా మీ ఇంట్లో? అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారు? నేను మంచి చెప్పటం తప్పు అనేది నాకు అర్థమైంది. ఏమవుతుందంటే ఎవరినో పొగిడిన తర్వాత ఇంకా ఎవరినో విమర్శించినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. దయచేసి అందరూ కూడా ఎవరి అంతరాత్మలకు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందనేది. అందరి అభిప్రాయాలను గౌరవిద్దాం. నేను అవకాశం ఇచ్చానండి కొంతమందికి. నాకు అర్థమైంది ఏంటంటే నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు. నేను బతుకు దేనికి వచ్చేవాడిని, ఇక్కడ కాకపోతే కష్టపడేవాడిని, ఇంకో చోట పోయి బతుకుతా. ఆత్మాభిమానం చంపుకొని ఎవడికో భయపడి ఎవడో బెదిరిస్తే ఎవడో వార్నింగ్లు ఇస్తే భయపడే రకాన్ని కాదు. పాక్ అసెంబ్లీలో